మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గతంలో సేకరించిన సమాచారము ధ్వంసం, ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టుల నేరస్తుల ఇన్ఫర్మేషన్ సైతం కొలాప్స్, పోలీసుల బలిదానాలు, 100 కోట్ల ఖర్చు బుగ్గిపాల్. అట్లాగే ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ల రీట్రీవ్కు కొంత ఛాన్స్. ఇక్కడ చూస్తే బెదిరించి 100 కోట్లు షేర్లు బదలాయించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో వేణుమాధవ్ ఫిర్యాదు, రాధాకిషన్ రావు సహా 8 మందిపై కేసు నమోదు. రాధాకిషన్ జ్యుడిషియల్ కస్టడీ 12 వరకు పొడిగింపు. ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి హైకోర్టు న్యాయవాది సురేష్ ఫిర్యాదు, దర్యాప్తు చేయాలని రిక్వెస్ట్. ఎంత దారుణం అంటే, సో మొన్నటిదాకా మనం చూసినాము కానిస్టేబుల్స్ కూడా, అంటే గత ప్రభుత్వం ట్యాపింగ్ ఫోన్ చేయించినప్పటికీ కానిస్టేబుల్స్ దుర్మార్గులు ఏం చేశారు, 40 మంది ఆడపిల్లల ఉసురు పోసుకున్నారు. 40 మంది ఆడపిల్లలని బ్లాక్మెయిల్ చేసి, మానసికంగా ఒత్తిడి చేసి, వాళ్ళని లైంగికంగా వేధించడమే కాకుండా ఇప్పుడు మొన్నటి వరకు కూడా చూసినాం సంధ్యా కన్వెన్షన్ ఎండీని బ్లాక్మెయిల్ చేయడం. అండ్ అట్లనే కుక్కట్పల్లిలో ఒక ఫ్లాట్ రాయించుకున్నాడు ఈ రాధాకిషన్ రావు, బెదిరించి కుక్కట్పల్లిలో ఒక పర్సన్ దగ్గర 3rd డిగ్రీ ఉపయోగించుకొని మరి ఫ్లాట్ రాయించుకుని. అట్లనే ఇంకెవరైనా బాధితులు ఉంటే ముందరికి రావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ అనౌన్స్ చేసిన తర్వాత ఒక పర్సన్ వేణుమాధవ్ అనే వ్యక్తి, సో ఈ వేణుమాధవ్ అనే వ్యక్తి నా షేర్లన్నీ కూడా రాయించుకున్నాడు, ఈ రాధాకిషన్ రావు నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నన్ను చిత్రహింసలు పెట్టి మరి నా షేర్లన్నీ కూడా రాయించుకున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో, నిజంగా సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉంటే ఇటువంటి పనులు చేయరు. అంటే ఇటువంటి డైలాగులు నేను యూజ్ చేయొద్దు, కానీ ఆడపిల్లలు ఉసురు వీళ్ళకి ఖచ్చితంగా తగులుతుంది. అంటే ఈయన ఏజ్కి తగ్గ వ్యవహారాలు ఏవి కూడా ఈ రాధాకిషన్ రావు చేయలేదు. సో ఎవరిని కూడా వదలే, బిజినెస్ మ్యాగ్నెట్లను వదలే, పొలిటీషియన్ వదలే, భార్యాభర్తలను వదలే. సో ప్రతి ఒక్కళ్ళ చాటింగ్ను వినడము, అదేందో జనరల్గా మరి వీళ్ళని సైకియాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూపించాలా మరి ఏందనేది కూడా తెలియట్లేదు. కానీ సో మొత్తానికంటే ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అనేది కూడా క్లియర్గా తెలుస్తాం. సో మన ఫోన్లో మనం వేరే వాళ్ళతో మాట్లాడాలంటే కూడా ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, భయంకరంగా నడుస్తూ ఉందని కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దర్యాప్తు చేయాలని చెప్పి రిక్వెస్ట్. ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి హైకోర్టు న్యాయవాది సురేష్ ఫిర్యాదు, దర్యాప్తు చేయాలని చెప్పి రిక్వెస్ట్. అయితే ఇక్కడ ఇంత జరుగుతుంది కదా, సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుదామంటేనేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇచ్చి మీరు ఈ కేసు డీల్ చేయండి అంటేనే వాళ్ళు రాగలుగుతారు, లేకపోతే వాళ్ళు రావడం కష్టం. కానీ ఇప్పుడు ఈడీ న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఈడీ తరపున న్యాయవాది కేసు ఈడీకి అప్పచెప్పమని చెప్పండి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏం చేయాలి చెప్పండి వీళ్ళని? సో ఫోన్ ట్యాప్ చేసినటువంటి వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి? దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. వీళ్ళకి కఠిన కారాగార శిక్ష తప్పదా? ఏం చేయాలి? కఠిన కారాగార శిక్ష వేయాలా వద్దా అనేది దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. అండ్ అట్లనే ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం ఉందట. సో గతంలో సేకరించిన సమాచారం మొత్తం కూడా ఏదైతే గతంలో సమాచారం వీళ్ళు 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినటువంటి పరికరం ఏదైతే ఉందో, సో దాంట్లో ఏవైతే సమాచారం వీళ్ళు సేకరించారో ఆ సమాచారం మొత్తం కూడా వీళ్ళు ధ్వంసం చేయడం జరిగిందట. సో మావోయిస్టులు నేరస్తులు ఇన్ఫర్మేషన్ సైతం కొలాప్స్. ఎంత దారుణం అంటే కేవలం రాజకీయ నాయకులు వీళ్ళది మాత్రమే కాదు, సో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో సో ఈ మావోయిస్టులు వీళ్ళందరివి కూడా మరి ధ్వంసం చేయడం జరిగిందని మనం క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తాం. పోలీసులు బలిదానాలు, 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలు, ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ల రీట్రీవ్కు కొంత ఛాన్స్, లేకపోతే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. టెట్ దరఖాస్తుల గడువు పెంపు, ఈ నెల 20 వరకు కూడా ఛాన్స్. గతంతో పోల్చితే తగ్గిన అప్లికేషన్లు, మీ క్షమాపణలు మాకు అవసరం లేదు, కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండండి. రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్, భవిష్యత్తు చూడాలనుకుంటే భారత్కు రండి, మేము ఇక్కడికి బోధించేందుకు కాదు నేర్చుకోవడానికి వచ్చాం.
అమెరికా రాయబారి ఎరిక్ గ్యార్సెట్టి.